ఉంటే దాన్ని వీళ్ళు గొంతేరమ్మ ఆలయం అంటున్నారా? ఇది ఎవరు స్పష్టతనివ్వాలి? ఇది ఎక్కడా రాలేదు. నెంబర్ 1. అక్కడ ఇటు వీళ్ళ తప్పు ఉంది. నెంబర్ 2, ఇటు పక్కన ఈ ఉద్యమకారుల తప్పేంటంటే కర్రలకి మేకులు గుచ్చుకుని కొట్టడం ఏంటి అసలు? వచ్చాడు ఆయన, అక్కడ ఏదో విగ్రహాలు ఉన్నాయి, అక్కడ ఇది చేద్దామని వచ్చాడు. మొన్ననే అదే గుడిలో నందీశ్వరుడికి పూజ చేశాడట ఆయన. ఎలా చేశాడు? ఆ రోజున అబ్జెక్షన్ లేదు. నందీశ్వరుడు కూడా ఉన్నట్టే కదా అక్కడ గుడిలో, అంటే శివుడు ఉన్నట్టే కదా అక్కడ గుడిలో. మరి నందీశ్వరుడు ఉన్నాడంటే శివుడు ఉన్నట్టే కదా. లేదు, నందీశ్వరుడే ఉన్నాడా అక్కడ మనకి తెలియదు. ఈ మధ్యనే వెళ్ళారట, ఆయన యాక్సెప్ట్ చేశారట ఆ రోజున. బట్ అంతకు ముందు ఆయన ఈ రామాలయం కడదామన్నటువంటి సందర్భంలో ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిన ఆడియో వీడియో వైరల్ అయింది. ఇక్కడ ఎవరు హిందూస్ లేరు, అందరం క్రిస్టియన్స్ ఉన్నామని. అప్పటి నుంచి జనంలో అందరికీ రగులుతోంది. అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చేతిలోకి వెళ్ళిపోయింది గుడి, అందుకే శిథిలావస్థకి జరిపోయింది. ఎందుకంటే మనకి శిథిలావస్థ అనేది 3 రకాలు ఉంటుంది. ఒకటి, ఏ ఊరు చివరినో ఉండేటటువంటి గుళ్ళని పట్టించుకోకపోవడం వల్ల అవుతుంది. రెండవది వచ్చేటప్పటికి ఏ పిడుగులు పడినో అట్లాగా ఉంటుంది. ఇది 3వ రకం. ఏంటది? జనాల మధ్యలో గుడి ఉన్నప్పుడు మనం ఎంత లేదన్నా వెళ్ళి దండం పెట్టుకుంటాం, రూపాయి డబ్బులు వేస్తాం, ఆ గుడి సర్వైవల్ నడుస్తుంది. శిథిలం ఎందుకు అవుతుంది? అప్పుడు భవనం శిథిలమై